రైట్. ఓకే 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 జ్ఞానసుందర్ గారు మాట్లాడకండి ముందు సుందరెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అసలు నల్గొండల పట్టేలేదు, మీరు ఎప్పుడు గెలవలేదు సార్. అప్పుడెప్పుడో టీడీపీతో ఇంద్రసేన రెడ్డి గారు ఒకసారి గెలిచారనుకుంటే చాలా లాంగ్ బాక్ అది, పొత్తులో భాగంగా ఆ అలయన్స్ లో గెలిచారు తప్ప మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా నల్గొండ నుంచి బీజేపీ ఎంపీగా గెలవలేదు. అసలు నల్గొండలో బీజేపీ పోటీలోనే ఉన్నది అంటున్నారు. మేము 1982లో మేము 2 సీట్లు గెలిచినాం సార్. ఉమ్. మేము 2 సీట్లు గెలిచినాం. ఇవాళ మేము 303 సీట్లు గెలిచినాం. మేము 2014లో మేము 282 గెలిచినాం. ఇప్పుడు 303 సీట్లు గెలిచినాం. రేపు 400 సీట్లు గెలవబోతున్నాం. అట్లా అనుకుంటే అదే బీఆర్ఎస్ అసలు మీ 400 సీట్ల రహస్యం ఏదంటున్నారు అసలు? వినండి మొత్తం మీరు వినండి వెనకాల వినండి కుట్ర వినండి సాగుతున్నారు. సార్, వినండి సార్. కుట్రలు చేసేది 400 వాళ్ళు. గెలవలేండి మీరు ఈసారి, ఇంకా తగ్గుతాడు కానీ ఆహా, గెలవలేంటున్నారు. వినండి సార్, కుట్రలు చేసేది వాళ్ళు. నాకు కాంగ్రెస్ మిత్రుడు అడిగిన క్వశ్చన్లో ఒకటి, రైతులకు మీరు మోసం చేసిరా, మేము మోసం చేసినమ్మా. రైతులకు గిట్టుబాటు ధర మీరు 60 సంవత్సరాలల్లా 1200 రూపాయలు ఫర్ క్వింటాల్ కి ఎంఎస్పి రేట్ ఇచ్చిరు సార్. ఓన్లీ మేము ఈ 10 సంవత్సరాలే 22,083 రూపాయలు ఇస్తున్నాం సార్. ఇవాళ డబల్ ఇస్తున్నామా? 2200 సారీ, వాళ్ళు 1200 ఇస్తే మేము ఇవాళ 2200 ఇస్తున్నాం సార్. అప్పుడు యూరియా బస్తా ఒక రైతు పోయి కొనుక్కోవాలంటే తెల్లవారుజామున ఎప్పుడో పోయి షాపుల ముందల చెప్పులు లైన్ లో పెట్టి నిద్ర కాసి కావాలుండి తెచ్చుకుంటే తప్ప యూరియా దొరికే పరిస్థితి లేదు. ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో రైతుల కోసము ఇంపోర్ట్ చేసుకొని దానికి నీమ్ కోటెడ్ చేసేసి రైతులకు సప్లై చేస్తుంది సార్. ఈ రోజు ఎక్కడ యూరియా బస్సు దొరకదు అనే ప్రసక్తే లేదు. ఇవాళ రైతులకు వచ్చేసి సార్ ఫసల్ బీమా ఉంది, ఇవాళ రైతులకు బీమా ఉంది, రైతులకు కిసాన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి యాంత్రీకరణ కోసం లోన్లు ఉన్నాయి, ప్రతి కిసాన్ సమ్మాన్ యోజన కింద పెట్టుబడి సహాయం ఉంది. ఇన్ని చేస్తున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తర్వాత చెప్తాను నేను. ఇంకా కూడా చాలా ఉన్నాయి సార్. ఇంకొకటి వీళ్ళు మాట్లాడింది బయ్యారం ఉక్కు గురించి మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు. అసలు బయ్యారం ఉక్కు ఈ 5 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలపడం బిల్లు పెట్టింది ఎవరో చెప్పండి సార్, మీరు చెప్పండి. ఆ బిల్లు పెట్టినప్పుడు మేము ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నామా సార్? ఆ బిల్లు రాసింది ఎవరు? ఫీజిబిలిటీ ఉంటేనే పెట్టాలి అని రాసింది ఎవరు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ చూసుకొని పెట్టాలి అని. ఫీజిబిలిటీ లేదని చెప్పేసి మన టెక్నికల్ గా చెప్పారు కాబట్టి ఫీజిబిలిటీ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చెప్పిండు? వాళ్ళు కట్టేదేంటి బాయ్, మోడీ కట్టేదేంటి, గీడి కట్టేదేంటి, ఎవడు కట్టేదేంటి, నేను కడతా అని చెప్పి మరి ఆయన ఏమైందో ఇప్పటి వరకు ఆయన కట్టలేదు, ఈయన కట్టలేదు. ఈయన బిల్లు పెట్టింది ఈయన. ఇక 5 మండలాల సంగతి ఇలా కొత్తగా లేపుతున్నారు. 5 మండలాలు బిల్లులో రాసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని మోడీ గారు రాయాలే కదా బిల్లు. బిల్లు ఎవరు రాసిండు? అయ్యాలు ఎవరు సార్? 5 మండలాల 7 మండలాలను బీజేపీ కాదా మేడం? బీజేపీ కాదా? 7 మండలాలను, గిరిజన మండలాలను, సహజ సంపదను మొత్తం వాళ్ళకి తాకట్టు పెట్టడానికి ఒప్పందం చేస్తుంది మీ మోడీ కాదా? మీరు ఎందుకు ఒప్పుకోరు? లేదు, ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోవట్లేను. ఎందుకో మోడీ గారు ప్రధానమంత్రి 2014 అయిన తర్వాత 2014 7 మండలాలను కలుపుతూ తీర్మానం చేసి వాళ్ళకి అప్పగించిండు. దాన్ని ఒప్పుకోండి, దాన్ని ఒప్పుకోండి. మీరు బిల్లు రాసింది ఎవరో చెప్పాలి. అప్పుడు దాన్ని ఒప్పుకోండి. 7 మండలాలను కలిపింది బీజేపీనే, మోడీ నేను ఒప్పుకోండి మీరు చెప్పాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ బ్రదర్ ఏంది, ప్రతి హైదరాబాద్ లో రైల్వే పిల్లర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని పిల్లర్స్ సార్ ఏదో అన్ని చేసేసినట్టుగా ఇట్లా ఫ్లెక్సీలు వేసుకొని అన్నిట్లలా ఏందది RRR కూడా వాళ్ళే చేసిన. రీజనల్ రింగ్ రోడ్డు కూడా చేస్తున్నట్టు. రీజనల్ రింగ్ రోడ్ ఎవరు చేస్తున్నారు సార్? కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. దాని బడ్జెట్ కూడా కేటాయింపులు తెచ్చింది, దానికి పైసలు కూడా ఇచ్చిండ్రు, భూసేకరణ కూడా జరుగుతున్నది. ప్రాజెక్ట్ తెచ్చిందే కేంద్ర ప్రభుత్వం, మా కిషన్ రెడ్డి గారు మళ్ళా వాళ్ళ ఖాతాల్లో వేసుకున్నారు. ఇక జీవిత బీమా ఇచ్చిండ్రంట. ఇంకొకటి సార్, ఫస్ట్ ఒకటి చెప్పుకోవాల్సింది సార్, ప్రజావాణి పేరు ప్రజావాణి పెడతాం. రోజు సీఎం గారు కూర్చుంటారు, అందరు అప్లికేషన్ తీసుకుంటారు. ఇవాళ గడీలు బద్దలు వేసేసినాం, ఇర్రగొట్టేసినాం. ఇంకా సీఎం గారు స్వయంగా కూర్చేసుకొని కూర్చుంటారు. ప్రజల అవసరాలన్నీ ఆయన చూస్తారు. 3 నాళ్ళ ముచ్చట సార్, 3 రోజులు కూర్చున్నారు సార్.
మూడో రోజు నుంచి ఎక్కడ పోయిందో కూడా తెలియదు, ప్రజాపాలన ఎక్కడ పోయిందో తెలియదు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు కూడా చెత్తకుప్పలలో కనబడుతున్నాయి సార్. అక్కడక్కడ మీ సోషల్ మీడియా ద్వారా కానీ మీ టీవీ ఛానళ్ళ ద్వారానే మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇక అడ్వర్టైజ్మెంట్లను చూస్తా సార్ అన్ని ఇచ్చేసినట్టే, ఇచ్చేసినామనే ఇస్తున్నారు. ఏది మనకు రైతు కౌలు రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అది ఒకటి. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు. ఇప్పుడు జాతీయ హామీ మొత్తం ఇక్కడ చదువుకోలేదు కానీ నల్గొండకు బీజేపీ చేసింది ఏందో ఒకటి చెప్పాను. నల్గొండకు బీజేపీ పార్టీ చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు దేశం మొత్తం చెప్పకరి. నల్గొండకు బీజేపీ పార్టీ 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. ఈ రోజు చెప్తున్నా, ఈ నల్లగొండలో మొత్తం కాంగ్రెస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు సార్. గతంలో 5 టర్ముల నుంచి చూస్తున్నా నేను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 4 సార్లు 5 సార్లు ఉన్నారు. మధ్యలో భూపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఎంపీగా వచ్చేసి కొద్ది ఈయన ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వినండి సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రోజైనా ఏ డెవలప్మెంట్ కార్యక్రమంకైనా నల్లగొండకు వచ్చిరా సార్? మా నల్లగొండలే సార్ కుర్చేసుకొని కూర్చొని నేను అన్ని దత్తత తీసుకొని అన్ని చేస్తా, కుర్చేసుకొని ఎస్ఎల్బిసి టన్నెల్ దోపించి నీళ్లు తెప్పిస్తానన్న కేసీఆర్ గారు మోసం చేసిండ్రు. 5 సంవత్సరాలు గెలిపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మోసం చేసిండ్రు. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నా. ఇప్పుడు అదే చెప్తున్నా సార్, నేషనల్ హైవే లేచింది మేం సార్. 3 నేషనల్ హైవేస్ నల్లగొండ పార్లమెంట్ నుంచి పోతున్నాయి సార్. మీకు తెలియకుండా తెలుసుకోండి, మీకు తెలియకుండా జల్వకుర్తి సార్ మీరు తెలుసుకోండి. నేషనల్ హైవేస్ మిర్యాలగూడెం నుంచి మన కోదాడ దాకా పోతుంది, జడ్చర్ల నుంచి. మీరు తెలుసుకోండి, అది కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇచ్చింది, అది మీరు తెలుసుకోవాలి. 3 హైవేలు వేసినాం. నల్లగొండ సెంటర్ లో మనకు ఎక్కడి నుంచి చెర్లపల్లి దగ్గర నుంచి దేవరకొండ రోడ్డు దాకా డివైడర్ చేసి 4 వేస్ చేసినాం సార్. అది ఎవరు చేసిండ్రు? అమృత స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం చేసింది సార్. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామానికి మేము రోడ్లు వేసినాం సార్. మేము జల్ జీవన్ మిషన్ కింద గ్రామానికి నీళ్లు ఇచ్చిన బడ్జెట్ ఇచ్చినాం సార్. వీళ్ళు మాయ చేసి మిషన్ భగీరథ చెప్తున్నా సార్. మిషన్ భగీరథ అని పెట్టేసి పైపులకు పగిలిపోయినాయి సార్. జీవన ప్రమాణాలు ఏమైనా మారినాయా? మారడానికి మీరు ఏమైనా పని చేసినారా? మానవ జీవన పరిణామాలు ఏమైనా మారినాయా? ఏదైనా ఒక మనిషి బాగుపడ్డ పని స్కీమ్ ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ. నాగార్జున సాగర్ ఉంది సార్, మాకు మా జిల్లాలో ఉంది, మా పార్లమెంట్ లో ఉంది. నాగార్జున సాగర్ ఉంది. ఇవాళ నీళ్లు ఖమ్మం వెళ్ళిపోతున్నాయి సార్. నల్లగొండ ప్రజలు దాహానికి కూడా లేకుండా అయింది. తోటలు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. ఇవాళ కరెంటు కూడా రాని పరిస్థితి ఉంది. మా జిల్లాలకు ఉన్న ప్రాజెక్టు నీళ్లు మాకు రాకుండా ఖమ్మం తరలించుకొని పోతుంటే ఏం చేస్తున్నారు ఈ నాయకులు? అంత కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో చెప్పాలి. ఏం చేసినా అడుగుతున్నారు మీరు. నల్లగొండ పట్టణానికి నీళ్ళు ఇవ్వడానికి కదా ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఎత్తిపోతల పథకం స్కీమ్ పెట్టారు. అట్లాగే హైదరాబాద్ నగరాన్ని నీళ్ళు ఇవ్వడానికి నగర సాగర్ నుంచి ఎత్తిపోతల పథకం స్కీమ్ పెట్టారు. అంటే నాగార్జున సాగర్ కి డౌన్ లో ఉంటది, నల్గొండ టౌన్ అప్ లో ఉంటది కాబట్టి మరి అక్కడి నుంచి పైపుల ద్వారా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్. మీరు కావాలంటే చూడండి, నల్లగొండకు నీళ్లు రాక 3 కార్లు అవుతుంది సార్. 3 కార్ల నుంచి మన కాలువల ద్వారా నీళ్ళే లేవు. మీరు కావాలంటే మీరు రండి, నేను చూపిస్తా. ఆ నీళ్లు ఎస్ఎల్బిసి నీళ్ళు ఎటుపోతుంది, సారీ నాగార్జున సాగర్ నీళ్ళు ఎటుపోతున్నాయో చూడండి. మా ఊరు నుంచి వెళ్ళిపోతాయి, మనకు ఆలియా మిరాలు కూడా అట్ల నుంచి వెళ్ళిపోతాయి. మా దగ్గర నీళ్లు ఇయ్యారు సార్, డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోతున్నాయి. మా నాయకులు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని చూస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇలా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నీళ్ళ నల్లగొండకు వచ్చే నీళ్లు, నల్లగొండ పొలాలకు వచ్చే నీళ్లు ఇవాళ రావట్లేదు సార్. మాకు ఇంకా మునుగోడు కాన్స్టిట్యున్సీ ఉంది సార్. చుట్టూ ఒక సైడ్ మూసీ నది ఉంది, ఒక సైడ్ ఎస్ఎల్బిసి ఉంది, ఒకసారి డిండి ఉంది, కలవకుర్తి ఉంది సార్. మునుగోడు ప్రాంతంలో ఒక్క చుక్క నీళ్లు లేవు సార్. పంటకు కూడా లేవు, నీళ్ళకు తాగడానికి కూడా లేదు సార్. అలాంటి డ్రాట్ ఏరియా ఉంది సార్. ఏం చేసింది సార్? ఏం చేసింది సార్? నీళ్లు ఏం చేసిండ్రు? ఎన్ని తెచ్చిండ్రు? ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. ఏం తెచ్చిండ్రో చెప్పండి. ఇవాళ ఎందుకు కోటో చెప్పండి.
ఇవాళ చుట్టూ ప్రాజెక్టులు పెట్టుకున్నారు, అన్నిటికీ ఫౌండేషన్ స్టోన్స్ వేసిన ఫౌండేషన్ స్టోన్స్ కూడా కూలిపోతున్నాయి. ఇవాళ సుక్క నీళ్లు లేవు, పొలాలకు లేవు, తాగడానికి లేవు, గొడ్డు గోలకు అసలు లేవు. చుట్టూ ప్రాజెక్టులు సార్, మాకు అన్ని ప్రాజెక్టులు ఉన్నా కూడా రెండు పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించే కాంగ్రెస్ చెప్పాలి సార్. కాలేజీలు రాలేదు, పెద్ద హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది సార్, మాది మేము దాన్ని పెద్ద హాస్పిటల్ అనే పిలుస్తాము. ఒక్క వసతి లేక అక్కడ గింత జ్వరం వచ్చినా రోగం వచ్చినా హైదరాబాద్ కురుకొస్తున్నారు సార్ వెహికల్స్ మీద. ఇవాళ వచ్చేసి ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత నల్లగొండ జిల్లా హైదరాబాద్ కు కూత ఉంది. ఏ వసతులు లేవు సార్ వీళ్ళ పరిపాలన. కాలేజీలు లేవు, స్కూల్ చక్కగా లేవు, హాస్పిటల్ చక్కగా లేవు, రోడ్లు అయితే మొన్న దాకా రోడ్లు చక్కగా లేవు. ఇన్నేళ్లకు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకు ఒక రోడ్డుని ఇంత గింత చేసే పరిస్థితి వచ్చింది సార్. ప్రకాశం బజార్ అని ఒకటి ఉంటుంది సార్, మొత్తం మార్కెట్ ఏరియా. అది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అది అట్లనే ఉంది సార్. ఏ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సార్. ఇదేమన్నా పెద్ద బ్యాక్వర్డ్ ఏరియానా సార్? ఏదన్నా మనకేమన్నా ఊరు చివరగా ఉందా సార్? హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంతమంది నాయకులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఏం డెవలప్మెంట్ చేసిండ్రో చెప్పండి. ఇవాళ ఓట్లు ఏ విధంగా ఆడుతున్నారు? కేసీఆర్ గారు కుర్చేసుకుంటాన్నారు, దత్తత తీసుకున్నారు. ఆయన ఎక్కడ పోయిండు? 5 సార్లు గెలిపించి 2 సార్లు మినిస్టర్ అయింది. ఐటీ పార్క్ అద్దెస్తా ఇద్దేస్తానని చెప్పిన మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం చేసిండు సార్? ఏం చేసినా చెప్పండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఎక్కువ కాలం కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్. సో మీరు ఏం చేశారు మీ ఇద్దరు పరిపాలనలో? సుందర్ రెడ్డి గారు మాట్లాడండి. అన్న నేను సుంత మేడం